రైట్. రజనీ గారు, 43 రోజుల సార్ తర్వాత సాయి కృష్ణను అరెస్ట్ చేసి అతను చనిపోయి అన్నీ జరిగిన 43 రోజుల తర్వాత సీఎం గారు ఆ కుటుంబాన్ని పిలిచి ఓదార్చి న్యాయం చేస్తానంటారు. ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి డిప్యూటీ సీఎం గారు, అంటే ప్రభుత్వమే కదండి, సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ప్రభుత్వమే కదా, ఒక రౌడీ షీటర్ను, ఒక క్రిమినల్ను నేను పరామర్శించాలా, నేను చెయ్యాలా, నేను వాళ్ళని కలవాలా, వాళ్ళకి నేను ఎందుకు సపోర్ట్ చేయాలని డిప్యూటీ సీఎం అంటారు. సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలనే చేస్తున్నారా, లేకపోతే ప్రీ ప్లాన్డ్గా వీళ్ళిద్దరు ఏమన్నా డ్రామాలు ఆడుతున్నారా అని అనుమానం కలుగుతుంది. సార్ ముఖ్యంగా ఈశ్వర్ గారు, దీంట్లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టాపిక్, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఎందుకంటే నిన్న అక్కడ స్టేట్మెంట్ లో ఆయన ఏం చెప్పారంటే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏం చెప్పారంటే, మనం 3 ఏళ్లే మనం ఉండేది, మళ్ళీ మనం రాము, అయినా సరే తాట తీస్తాను, నార తీస్తాను అని చెప్పారు. అంటే దాని అర్థం 3 ఏళ్లే ఉంటున్నారు, మళ్ళీ ప్రభుత్వం రాదు అని అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక మెసేజ్ ఇచ్చినట్టు. ఇంకొకటి ఏంటంటే, నేను సీఎం గారికి ఏమి చెప్పను, అన్ని ప్రజలకే చెప్పేస్తాను అంటున్నారు. సీఎం గారికి చెప్పడం ఏంటి, చెప్పకపోవడం ఏంటి, ప్రజలకి చెప్తానండడం ఏంటి ఆ వేరియేషను? రౌడీ షీటర్ ని ఆయన ఎందుకు కలిసినాడు, ఆయన కలిసేటప్పుడు ఆయనకి చెప్పాడా, చెప్పలేదా, ఇవన్నీ కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకి సీఎం గారికి ఏదో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏదో నడుస్తున్నట్టుగా ఉన్నాయి. ఆయన పబ్లిక్ గా నేను ఇంకేది సీఎం కి చెప్పను, అన్ని ప్రజలకే చెప్పేస్తాను అన్నాడు. ఏమొస్తుంది ప్రజలకి చెప్తే? మేమేం చేయగలుగుతాం? అంత ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ గారికి? నిజంగా అంత ధైర్యం ఉందా? మనం ఆయన మొదటి నుంచి మీరు చూస్తున్నారు కదా, ఆయనకి అంత ధైర్యం ఉందా? ఒంటరి పోరాటం, నిజమైన పోరాటం చేసే ధైర్యం ఉన్నట్టేనా? సార్ లోపల బయట ఆట ఆడతారు కానీ పూర్తిగా బయటికి రారలేదు సార్. మీరు మరీ అంత కామెడీ చేస్తే ఎట్లా? లోపల బయట కాసేపు అటు ఇటు ఆట జరుగుతుంది అనమాట. ఆ ఆటలో ఇప్పుడు చూడండి, ఇంకా మీరు పటమట పోలీస్ స్టేషన్ మీద హైకోర్టు చాలా మార్లు చివాట్లు పెట్టింది. పటమట పోలీస్ స్టేషన్ సిఐ వారు, కన్సర్న్ డిఎస్పీలు వీళ్ళందరూ కూర్చొని ఒక హోటల్లో సెటిల్మెంట్ చేస్తున్నారని స్వయంగా హైకోర్టు చివాట్లు పెట్టింది విత్ ఎవిడెంటరీతో. అదే మాదిరిగా అక్కడ ఉండే సిఐఎస్ఐలతో లింగమనేని రమేష్ గారికి సంబంధించినటువంటి కొంతమంది భూములకి సంబంధించి వాళ్ళు అక్కడేదో ల్యాండ్ కబ్జా చేసేస్తున్నారు, సివిల్ కేసులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి అవతలని భయపెట్టేస్తున్నారు అంటూ కూడా పటమట పోలీస్ స్టేషన్ మీద హైకోర్టులో కేసు ఉందండి. వైజాగ్ కి సంబంధించిన ఒక కుటుంబం కేసు వేసి అదేంటండి మీరు ఆ పోలీస్ స్టేషన్ వారు అలా ఎలా చేస్తున్నారు అంటే, లేదు సార్ ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బులు, పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు, దయచేసి చూడండి సార్ అంటూ కూడా హైకోర్టులో స్వయంగా నేను విన్నాను సార్, స్వయంగా విన్నాను. అంటే మీరు గమనించండి, ఇది చాలా చిన్న విషయం సార్. ఒక రౌడీ షీటర్ తో ఇంకొక రౌడీ షీటర్ ని చంపించేస్తారు పోలీసు వాళ్ళు తలుచుకుంటే. చేతులకి మట్టి అంటకుండా అతను యూరిన్కి వెళ్తున్నప్పుడు చెరువులో పడి చచ్చిపోయాడు, జీబులో వెళ్తుంటూ అవమానంతో దూకి చచ్చిపోయాడు. అరే ఏంటి సార్ ఈ కథలేంటి, సీఏ ఇరుక్కోవడం ఏంటి అంటే, మీడియాని మొత్తం డైవర్ట్ చేస్తూ ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఏంటంటే, పటమట పోలీస్ స్టేషన్ లో సోహెల్ అనే ఒక స్మగ్లర్ తప్పించుకున్నాడు. అలా ఎలా తప్పించుకుంటారు సార్? స్టేషన్ లో పట్టుకున్నాడు, తప్పించుకున్నాడు అంటే అక్కడ సీసీ కెమెరా కదా అడగాల, అక్కడ ఎంత పెద్ద దందా నడుస్తుంది. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ హోమ్ మినిస్టర్ కాదు సార్, కేవలం నారా లోకేష్ గారు. ఓపెన్ ఆయన హోమ్ మినిస్టర్ ని మొత్తం, అంటే లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తుంది ఆయనని రాష్ట్ర పోలీస్ శాఖకు అందరికీ తెలుసు. ఈ రోజుకి కూడా హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినారా అండి? ఒక్క స్టేట్మెంట్ ఆ తల్లిని పరామర్శించినారా సాటి తల్లిగా? బిడ్డని డోర్ డెలివరీ అని అనంతబాబు గారి కేసు విషయం చెప్పేటప్పుడు అప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది, అనంతబాబు ఎమ్మెల్సీగా ఉన్నాడు, అతను ఒక డ్రైవర్ గా ఉన్నాడు. అలా జీబు నడుపుకుంటూ లోయలో పడిపోయిందని చెప్పేయచ్చు, అలా ట్రక్కు లారీతో గుద్దిచ్చేశారని చెప్పేయచ్చు. అతని తప్పు లేదు కాబట్టి అతని శవాన్ని తీసుకుని అక్కడికి తీసుకొచ్చి వచ్చాడు. దాన్ని డోర్ డెలివరీ, స్విగ్గీ అన్నారు. ఈ రోజు కనీసం ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వలేదు. సో అదేంటి, తల్లికి బిడ్డ స్పర్శ కూడా, ఆఖరి చూపులు కూడా మిగల్చలేదు. ఏంటి అంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. 1 వీక్ 10 డేస్ నుంచి, ఇక 10 రోజుల నుంచి ఇదేనా సార్? మంగళవారం రావాల్సిన డబ్బులు రావట్లా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సెంట్రల్ స్టేట్ ఇన్వాల్వ్ అయి చేసిన తప్పుకి పోయిన ప్రాణాలకి సిబిఐ వేస్తారా ఏమో మరి. ఇక్కడ సిట్ రేపు 29లో కోర్టులో చెప్తుంది. 29న వచ్చి 29న ఏం చెప్పాలో చెప్పకుండా ఇక్కడ 302 వేసేసినారు. సిట్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుందని జడా శ్రావణ్ కుమార్ గారు, లాయరా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, ఆయన విషయం చెప్పాక స్వర్గపురి ఏదైతే శ్మశాన వాటికి వీళ్ళు వెళ్ళడం ఏంటి?
మామూలుగా పోలీసులు చెప్పింది మేము రాసుకుని కేసు వాదిస్తాం. దరిద్రం ఏంటంటే మేము చేసిన ఇన్వెస్టిగేషన్ ని పోలీసు వాళ్ళు దాన్ని ప్రామాణికంగా చూస్తున్నారు. చూసిన వాస్తవాలు బయట పెడతారా అన్నది. ఇప్పుడు చూడడం ఓకే, చూస్తే మంచిదే. చూసి ఆ కోణంలో నిజంగా జరిగింది ఆ వాస్తవాలన్నా బయట పెడతారా, లేకపోతే దీనికి విరుద్ధంగా వెళ్ళేటటువంటి అవకాశం ఏదన్నా కనిపిస్తుందా? ఎందుకంటే 3 రోజుల్లో 4 రోజుల్లోనూ 3 ఇన్వెస్టిగేషన్ టీంలు వచ్చాయి. సార్ ఎవరు వచ్చినా ఒక పోలీసోడు చేసిన తప్పుని ఇంకొక పోలీసోడు వెలికి తీస్తాడా సార్? వెలికి తీస్తాడా? వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్సే కదా సార్. నువ్వు నేను బాయ్ బాయ్ అంటారు. అంటే ఓ తెర మీదకి నటిస్తుంటారనమాట. ఎవరిని బలి చేస్తారంటే కానిస్టేబుల్స్ ని. ఎవరు బలైపోతున్నారో ఒక 5-6 కానిస్టేబుల్ అప్ స్టాండింగ్ లో ఉన్నారట. వాళ్ళ ఇంట్లో అన్ని బాధ్యతలు అప్పచెప్పుకొని వాళ్ళు చక్కగా మళ్ళీ అప్ స్టాండింగ్ నుంచి తెర మీదకి వచ్చి సే గారికి ఏం తెలీదు, మేమే అతన్ని కొట్టినాము, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ మేమే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటిల్మెంట్ ఇస్తారు. అందుకే ఇవాళ రోజు జగన్ గారు ఒకటే మాట చెప్తున్నారు, మీరు ప్రభుత్వం చెప్పింది కదా అని తప్పులు చేసుకుంటూ పోతే రేపు ప్రతి కేసు మీద రీ ఎంక్వైరీ ఉంటుంది, నేను రిటైర్ అయి వెళ్ళిపోతాను అనుకుంటారేమో, మొత్తాన్ని ఎత్తకొచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్తుంటే, గౌరవ డిప్యూటీ సీఎం గారేమో తోలుకు తేలు వేలుకు వేలు తీస్తాను, చేతిలో గీతలు కనపడేవును, ఈ 3 ఏళ్ళు ఈ 3 ఏళ్ళు ఈ 3 ఏళ్ళు ఈ 3 ఏళ్ళు అంటూ, అరే 2 ఏళ్ళు ఏం చేసినావయ్యా స్వామి? ఇప్పుడు ఇంకా కూడా బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నాడంట కొలికిపూడి గారు ఎవిడెన్స్. 2 ఏళ్ళు ఏం చేసినావు, ఇంకా 3 ఏళ్ళు చేస్తాడంటూ ఎవరిని బెదిరిస్తున్నారు? ఈ తోలు తీయడము, కాలుకు కాలు వేలుకు వేలు తీసేయడము, ఇది నిజంగానే పోలీసులకైనా ఉందా? ఆ రైట్ ఉందా పోలీసులకైనా? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సపరేట్గా వచ్చిందా? రాజ్యాంగం ఏమైనా కల్పించిందా ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇస్తున్నాము ఈ రైట్ అని? సార్ ఆయన సినిమా వాడు కాబట్టి గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, ఉస్తాద్ భగత్ సింగ్ లో డైలాగులు చెప్తారు. కానీ ఆయనకి ఉన్న వాళ్ళు చెప్పాలా, ఇలా మనం స్టేజ్ మీద మాట్లాడకూడదు, డిప్యూటీ సీఎం అంటే ఒక రాజ్యాంగబద్ధ పదవి కూడా లేదు, మనకి పెన్ పవర్ లేదు, మనం పంచాయతీ శాఖ మంత్రిని, మన హోమ్ మినిస్టర్ విషయంలో తలదూర్చకూడదు, హోంశాఖ వాళ్ళు చూసుకుంటారు లేకపోతే సీఎం గారు చూసుకుంటారు, మన పరిధి కాదు, మనకు అంత అర్హత అధికారం కూడా లేదు అని ఇలాంటి పదజాలం వాడకూడదని అనుభవజ్ఞుడైనటువంటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పి ఉండాలా. మరి చెప్పలా, క్రిమినల్స్ ని పెంచి పోషిస్తారా అంటే, అరే స్వామి ఇటు పక్కన ఒక క్రిమినల్ ఇటు పక్కన ఒక క్రిమినల్, అరే తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అనుకుంటండి ఏదైతే నాదెండ్ల మనోహర్ గారి మీద ఉండే కేసులు ఎవిడెంటరీగా బయటకు చూపించారు, లింగంనేని రమేష్ గారి కేసులు ఎవిడెంటరీగా ఆయన అఫిడవిట్ లో రాసినాడు. ఇలాంటి వాళ్ళని శంఖం చక్రం లాగా నీ పక్కన పెట్టుకొని క్రిమినల్స్ ని చంపితే తప్పేంటి అంటే, చంపకపోయినా పర్లేదు స్వామి, పక్కన పెట్టుకొని పెంచి పోషించి పదవులు ఇచ్చి వాళ్లతో మమ్మల్ని పరిపాలింప చేయొద్దు అంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు సార్. రైట్, ఇది ఒక భారీ ల్యాండ్ డీల్ ఉంది కాబట్టే ఇంత ప్రీ ప్లాన్డ్గా జరిగింది అని అంటున్నారు. ఉందా లేదా? దీని వెనుక ఎవరో ఎంపీ, పోలీస్ బాసు, ఈ పేర్లన్నీ వినిపిస్తున్నాయి కదా, ఊహాజనితమే అనుకుందాము. అంత పెద్దది ఏదో లేకపోతే ఇంత ప్రీ ప్లాన్డ్గా బూడిద చేసేంత వరకు వెళుతారా? ఒక సిఐ స్థాయిలోనే, ఒక పోలీస్ స్టేషన్ స్థాయిలోనే ఇది జరుగుతుందా? సార్ ఇక్కడ ల్యాండ్ డీలింగ్స్ అంటే ఈ గంజాయి సేవించిన వాళ్ళు, ఈ డ్రగ్స్ సేవించిన వాళ్ళు పూర్తిగా గంజాయికి డ్రగ్ కి ఎడిట్ అయిపోయి ఆ ఏదైతే గంజాయి కోసం డ్రగ్ కోసం పైన వాళ్ళు చెప్పినట్టు చేస్తారు సార్. అలా ఏం చేస్తారు, ఈ ల్యాండ్ డీలింగ్ లో ఇతను అగ్రిమెంట్ చేసినాడు, రేపు రిజిస్ట్రేషన్ కి వస్తాడు, వచ్చే ముందే అతన్ని చంపేసాయి, అతని యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మేము చూసుకుంటాం, అతన్ని చంపేసి నువ్వు వెళ్ళిపో, నీకు ఒక 5 కేజీలు గంజా ఇస్తాం, ఒక 5 నెలలు నీకు గడిచిపోతుంది, ఇదిగో ఈ ₹1,00,000 డబ్బులు ఇస్తారు అంటూ వీళ్ళని గంజాయికి డ్రగ్ కి బానిసైన వాళ్ళతో తప్పులు చేపిస్తారు సార్. వండర్ ఏంటంటే చాలా మందికి జైల్లో బెయిల్స్ ఇప్పించి బయటికి తెచ్చి వాళ్ళతో కూడా తప్పులు చేపించి వాళ్ళ కొంత ఆదాయం ఇచ్చి మళ్ళీ వాళ్ళని లోపలికి పంపించేస్తుంటారు. సో ఇలాగ డ్రగ్ కి గంజాయికి ఎడిట్ అయిపోయిన వాళ్ళతో తప్పులు చేపిస్తారు. కానీ ఎక్కడో మార్కాపురంలో ఉండి అప్పటికప్పుడు అదేంటి కోర్టు ఆధారం కోసం అండి, అంటే వారెంట్ పెండింగ్ కోసం పిలిపించిన అతనికి ఈ డీల్ కి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ విజయవాడ మాత్రం, విజయవాడలో పటమట పోలీస్ స్టేషన్ కానీ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లు వేరు, విజయవాడలో పనిచేస్తున్న పోలీస్ స్టేషన్స్ వేరు అంటూ హైకోర్టులు చివాట్లు పెడుతుంది, సివిల్ దందాలు చేస్తుంది, అవతల వాళ్ళని భయపెడుతుంది, వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించే దారిలో కూడా మార్గ మధ్యలో చంపించేసి బెదిరించేసి కూడా వాళ్ళతో సంతకాలు పెట్టి చేసుకుంటున్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్లు ఎవిడెంటరీగా మీరు చూసుకోవచ్చు సార్. సో దాని వల్ల ఒకవేళ ఇతన్ని ఏమన్నా అంటే డ్రగ్ గంజాయికి బానిస అయిపోయినాడు కాబట్టి ఏమన్నా వాడి ఉంటారా, మరి ఇతని దగ్గర ఏం తప్పు జరిగింది, ఇతనికి అంత నెసెసిటీ లేదు కదా, ఇతనికి ఆ కుటుంబ సభ్యులే డబ్బులు పంపిస్తున్నారు, ఎక్కడో జొమాటోలో పనిచేస్తున్నాడు అంటున్నారు కాబట్టి మరి అసలు సస్పెషన్ సార్ చాలా, అసలు దీంట్లో ఏం చేస్తున్నారో
వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారో, డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది తెర మీదకి ఎందుకు తెచ్చారో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైపోయిందో, అనే పటమట పోలీస్ స్టేషన్ లో సోహెల్ అనే వ్యక్తి తప్పించుకున్నాడు. అతను కేరళ డ్రగ్ స్మగ్లర్ కదా. మరి ఆ పోలీస్ స్టేషన్ లో ఏ అధికారిని సస్పెండ్ చేసినారు, ఏ అధికారిని రిమూవల్ ఫర్ సర్వీస్ చేసినారు? హోంమంత్రి గారిని ఆ ఇవన్నీ విషయం కూడా అడిగితే పాపం బేలముఖంతో అలా దిక్కులు చూస్తూ ఉన్నారు. ఎవరు ఆ సోహాయిలో ఆమెకు తెలియదు, ఎప్పుడు తప్పించుకున్నాడో తెలియదు. పాపం మా ప్రెస్ మీట్లో విలేకరులు అడిగేటప్పటికి ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో హోంమంత్రి గారిది. సార్ అది ఎంత పెద్ద క్రైమో తెలుసా సార్? వైజాగ్ నుంచి ఒక పెద్ద లారీ వచ్చింది సార్. రాష్ట్ర పరువు పక్క రాష్ట్రాల్లో పోతుంది సార్. అంటే మీ రాష్ట్రం నుంచి పంట పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ యువత జీవితాలు సర్వనాశనం చేసేస్తుంది అని చెప్పుకునే పరిస్థితుల్లో ఆ సరుకు పట్టుకున్న వ్యక్తిని అదేదో భీమ్లా నాయక్ లోనో ఉస్తాద్ భగత్ సింగ్ లోనండి ఇలా తప్పించుకుంటుంటారు. ఆయన సినిమాలు చూసి ఉంటారు కాబట్టి కాలుకు కాలు, వేలుకు వేలు, చేతిలో గీతలు అనే మాటలు మాట్లాడతారని నా భావన సార్. రైట్.